దేవా ఆయన క్షమిస్తున్నాను ఆమేన్ అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ ఆ వ్యక్తి పేరు కానీ ఆ తలంపు కానీ వస్తే మళ్ళీ ఆ యొక్క క్రోధము కక్ష ఆ యొక్క ఆ బాధ ఆ నొప్పి నువ్వు అనుభవిస్తున్నావు అంటే నువ్వు ఇంకా క్షమించలేదన్నమాట. చూసారా, క్షమించుట అంటే వదిలివేయడం, జరిగిన తప్పిదాన్ని కడిగేయడం, అది లేనట్టుగా ప్రవర్తించడం, ఆ వ్యక్తిని విడుదల చేయడం. ఇది దాని నిజమైన అర్థం. దావీదు కుమారుల్లో ఒకడు తన కజిన్ని సహోదరుని బలాత్కారం చేశాడు. అది ఆ వ్యక్తి ఎవరు? అబ్షలోము యొక్క సిస్టర్, చెల్లి, సహోదరి. అయితే అబ్షలోము ఏం చేశాడు? ఏమీ మాట్లాడలేదు, ఏమీ జరగనట్టే ప్రవర్తించాడు. ఆ సహోదరిని ఇంటికి తెచ్చుకున్నాడు, ఆమె ఇంట్లో పెట్టుకున్నాడు, ఏమీ మాట్లాడలేదు, ఏమీ జరగనట్టే ప్రవర్తిస్తున్నారు. ఈ వ్యక్తి కూడా సమయం గడుస్తూ ఉంది, రోజులు వారాలుగా మారాయి, వారాలు నెలలుగా మారాయి, నెలలు సంవత్సరాలుగా మారుతున్నాయి. అయిన తర్వాత ఒకరోజు అబ్షలోము ఏంటున్నాడు, ఒక పార్టీ, ఒక విందుని ఏర్పాటు చేశాడు. గమనించండి, రాత్రింపగళ్ళు నిద్రపోలేకపోతున్నాడు అబ్షలోము. ఎందుకు? ఆ క్రోధము, ఆ కక్ష అతన్ని బంధించేసింది. ఏ రకంగా అయినా సరే ఈ వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరు? సొంత బంధువు, సహోదరుడు. కానీ చేసిన దానికి ప్రతీకారం నేను జరిగించాలి. రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని రాజకుమారులందరినీ పిలిచాడు. ఎందుకు? విందుక కాదు, మర్డర్ చేయడానికి. హత్య. ఈ యొక్క హత్యకి రూట్ అంటే వేరు ఎక్కడొచ్చింది? ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఈ యొక్క హత్య చెయ్యాలి అనేటువంటి తలంపు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ క్రోధము, కక్ష, క్షమించరా అనే తనము నుంచి వచ్చినటువంటి విషయం. జాగ్రత్త వహించాలి మనం. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మనకు హాని చేసినప్పుడు, ఒక సంస్థ మనకు హాని చేసినప్పుడు, ఒక అన్యాయం చేసినప్పుడు ఆ వ్యక్తిని మనం బంధించేసినట్టు మనం అనుకోవచ్చు, కానీ మనము బంధించబడతాం. ఎప్పుడు అది గుర్తొచ్చినా నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది, విలపిస్తాం కూడా. దానిని మనము దేవునికి అప్పచెప్పి క్షమించకపోతే దాని బానిసలుగా మారి, ఏ విధంగా అయితే అబ్షలోము హంతకుడయ్యాడో అటువంటి క్రియ చేయడానికి కూడా మనం వెనకంజ వేయం. ఆమేనని చెప్పండి. చివరికి నీకు మిగిలేది ప్రతీకారం తీసుకున్నందుకు సంతోషము కాదు, ఇంకా లోతైన విలాపమే, బాధ. కాబట్టి ఇది కాదు మన మార్గం. క్షమించుట అనేది దైవికమైనటువంటి క్రియ. దేవుడు క్షమించే దేవుడు మన దేవుడు. ఆమేన్. కాబట్టి మనం అర్హత లేని వారికి, అర్హత పొందలేనటువంటి వారికి క్షమించడము అనేది దేవుని ఉన్నటువంటి గుణము, మనలోంచి ప్రదర్శించబడుతున్నటువంటి గుణశీలత. కాబట్టి ఏమంటున్నావు అన్నమాట, నువ్వు ఏమి చేసినా నాకు నీ మీద కోపం లేదు. చేశావు సరే, నాకు కోపం లేదు. నాకు నీ మీద హేట్రెడ్ అంటే ద్వేషము లేదు. నేనేదో ప్రతీకారం తీసుకోవాలని నేను ఉద్దేశము లేదు. నీకు హాని చేయాలనేది అసలే లేదు. నేను గిల్టీ అంటే దోషారోపణ చేయటం లేదు, నిన్ను బ్లేమ్ చేయటం లేదు, నాకు నీ మీద కక్ష లేదు, పగ లేదు. నిన్ను క్షమించి విడుదల చేస్తున్నాను అని చెప్పడం సులువా? చెప్పండి.
ఎవరికైనా సులువు అలా చేయడం కాదు. సులువు అనేవారు ఇప్పుడు దాకా అటువంటి అనుభవం ద్వారా వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు దాకా మిమ్మల్ని ఎవరు హాని చేయలేదన్నమాట, ఎవరు మీకు నొప్పి కలిగించలేదన్నమాట. చాలా కష్టం. క్షమించరాని తనమును జయించాలంటే ఏం చేయాలి? క్షమించాలి. హల్లెలూయా. క్షమించరాని తనాన్ని జయించాలంటే ఏం చేయాలని? క్షమించాలి. కానీ ఇటువంటి ఇంత నొప్పి హాని కలిగించిన వ్యక్తిని ఏ విధంగా క్షమించగలం? కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13 ఒకసారి చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? దేవుని చేత ఏర్పరచబడిన వారు హల్లెలూయా చెప్పండి ఒకసారి చేతులు. హల్లెలూయా. ఓకే. పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనసును చెప్పండి అందరు. జాలి గల మనసు, జాలి గల మనస్సు, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. హల్లెలూయా. మీరు సంఘానికి వచ్చేటప్పుడు దుస్తులు ధరించుకొని వచ్చారు, అంతే కదండి? అలాగే ఆత్మీయ పురుషునికి కూడా దుస్తులు అవసరం. ఏం దుస్తులు ధరించుకోమన్నాడు దేవుడు? మరొకసారి చదువు. జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఇది ఆజ్ఞ మనకి. ఆమేన్. అనేక రకాలైనటువంటి నొప్పి కలిగించిన వారు ఉండొచ్చు సంఘములో, మాటలను ఉండొచ్చు, క్రియలు చేసి ఉండొచ్చు. కానీ నీవు ఎటువంటి దుస్తులు ధరించుకోవాలి? క్రోధము, కక్ష, పగ అనే దుస్తులు వేసుకోకూడదు. ఇవన్నీ తీసేయాలి. మీరు సంఘానికి రాకముందు నైట్ డ్రెస్ వేసుకుంటున్నారు. నైట్ డ్రెస్ తో ఎవడన్నా వస్తాడా సంఘానికి? ఏం చేయాలి? ఆ దుస్తులు తీసేయాలి, ఈ దుస్తులు వేసుకోవాలి. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు కక్ష, పగ, క్రోధము, క్షమించరాని తనమనే దుస్తులు వేసుకొని ఉంటారు. అవి తీసేసి ఈ దుస్తులు వేసుకోమని దేవుడు ఆజ్ఞిస్తున్నాడు మనకి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. అనేక మంది భార్యలు ఇక్కడ తమ భర్తల్ని క్షమించాలి. అనేక మంది భార్యలు తమ భర్తల్ని క్షమించాలి. అప్పుడు మీ యొక్క వైవాహిక జీవితంలో గొప్ప ప్రేమ, అన్యోన్యత పెరుగుతుంది. అంతేకాని ఎప్పుడు వారు చేసిన తప్పుల్నే లెక్క పెడుతూ ఉంటే, గుర్తు చేస్తూ ఉంటే ఇంకా దూరం అవుతా ఉంటారు ఒకరికొకరు. కానీ ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, లవ్ కవరెత్ ఏ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్. ప్రేమ దోషములను కప్పుతుంది. హల్లెలూయా. నీకు దోషం జరిగుండొచ్చు, నీకు హాని జరిగుండొచ్చు, అనుకోకుండా మాటలు అనుకోవచ్చు భార్యాభర్తల మధ్యలో. అవన్నీ మర్చిపోవాలి, క్షమించేయాలి, మర్చిపోవాలి. అప్పుడే ప్రేమలో ఎదుగుతాము, అప్పుడే అన్యోన్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్యలో. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఇది మంచి మందు. మంచి సహవాసం ఉండాలంటే, మంచి సంతోషమైన జీవితం జీవించాలంటే భార్యాభర్తల మధ్యలో ప్రతిరోజు ఎవరో ఒకరు, ఇద్దరు కూడా ఏదో ఒక సమయంలో ఫర్గివ్ మీ అంటూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. 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 ఎందుకంటే ఎప్పుడు ఏదో దాంట్లో ఏదో అవుతూనే ఉంటది. ఏమీ లేకపోతే ఎంత చల్ల కాఫీ తెచ్చావా అంటాడు. అరే ఆమె అంత కష్టపడి నీ కొరకు ఉదయాన్నే లేచి కాచి పిల్లోడు ఏడుస్తున్నాడని చెప్పి పరిగెత్తి ఆ పిల్లోడిని చూసి వచ్చినందుకు కొద్ది చల్లారితే చల్ల కాఫీ ఇచ్చావా? నీకు అసలు మర్యాద ఉందా? నా మీద ప్రేమ ఉందా అని అరుస్తావు. మరి నీకు ప్రేమ ఉంటే ఆ బిడ్డను చూసుకోవచ్చు కదా నువ్వు వెళ్ళి. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? సింపుల్ గా సారీ అంటే కొట్టివేయబడుతుంది. ఆహా నువ్వు ఇలాగన్నావా, నేను కూడా నీకు సమయంలో చూపిస్తాను. ఇందుకే భార్యాభర్తల మధ్యలో చిన్నగా మొదలైనవి పెద్దగా మారి విడాకుల వరకు వెళ్తాయి. ఒక్కోసారి విడాకుల దగ్గరికి చేసుకునే వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే పెద్ద పెద్ద విషయాలు చెప్తారు. అదంతటికి మూలం ఏంటో కనుక్కుంటే ఎక్కడో ఎవరో ఒకరు వారిలో ఒక మాట అని ఉంటారు. అది పెద్దగవుతూ వారు దూరం అవుతూ పెద్దగవుతూ ఒకరిని ఒకరు మాటలతో నొప్పించుకుంటూ ఏమవుద్ది? ప్రేమ నుంచి దూరం అవుతూ, క్రోధములు ఎదుగుతూ, పగలు పెరుగుతూ విడాకుల వరకు వస్తుంది. అంతే. కానీ ఆ చిన్నగా జరిగినప్పుడే మన సబ్మిట్ వన్ టు అనదర్ అన్నది వాక్యంలో. ఒకరికొకరు లోబడి ఉండడి. ఎక్కడ? ఎఫిషియన్స్ 5:24లో.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:24. సబ్మిట్ వన్ టు అనదర్. ఒకరికొకరు లోబడుడి. నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళి ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ సారీ అంటే నీ హైట్ లో నువ్వు తగ్గిపోవు, నువ్వు వెయిట్ లో అసలే తగ్గవు. కానీ నీ భార్య దృష్టిలో నువ్వు ఎదుగుతావు. హల్లెలూయా. అదే భర్త కూడా. భర్త దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ ఫర్ డూయింగ్ దిస్, ఐఎమ్ సారీ కోల్డ్ కాఫీ ఇచ్చినందుకు అండంలో ఏమీ కోల్పోవు నువ్వు, ఇంకా నువ్వు ప్రేమను పొందుతావు. హలో చెప్పండి. క్షమాపణ గురించి మాట్లాడుతున్నాం కానీ భార్య భర్తల గురించి కూడా మాట్లాడుతున్నాం మనం. ఆమేన్. ఎందుకంటే దేవునిలో మన వైవాహిక జీవితం చాలా ఘనముగా ఉండాలి. ఇతరులు చూసినప్పుడు మీరు ఏ రకం ఇంత మంచి సహవాసంతో ఇంత మంచి కుటుంబాన్ని ఎలా జీవించగలుగుతున్నారంటే క్షమాపణ. తప్పులు చేయమా? అందరూ తప్పులు చేస్తాం. తప్పులు చేయని వాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరూ లేరు. ఏమన్నాడు? మీలో తప్పు చేయని వాడు మొదటి రాయి వేయమన్నాడు. ఒకడన్నా మిగిలాడా? ఒక్కడు మిగలలేదు. అందరూ తప్పులు చేస్తాం. తప్పులు చేసినప్పుడు ఆ తప్పుల్ని ఎత్తి పట్టడం ద్వారా ఏమవుద్ది? మనకే హాని కలుగుతుంది. అంతేకాని తప్పు జరిగిన క్షమించమని అడిగితే అదంతా ఆ యొక్క ఆ బాధ కొట్టివేయబడుతుంది. ఆ మనస్పర్ధలకి ఆస్కారం ఉండదు. ప్రేమ ఎదగడానికి అవకాశం కలిగిస్తావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి భార్య భర్తలు అందరూ ఒక గోల్డెన్ వర్డ్ నేర్చుకోండి. ఏంటంటే గోల్డెన్ వర్డ్స్ ఇవి. ఏంటది? ఐఎమ్ సారీ. చెప్పండి అందరూ, మళ్ళీ చెప్పండి. ఐఎమ్ సారీ. ఈ సిరీస్ కి టైటిల్ ఏంటి? ఐ ఫర్గివ్. అంటే ఐ హావ్ డిటర్మిన్డ్, ఐ హావ్ డిసైడెడ్, ఐ ఫర్గివ్ యూ. నో మ్యాటర్ వాట్ యు హావ్ డన్, ఐ ఫర్గివ్ యూ. నేను క్షమించాలని నిర్ణయించుకున్నాను, నిశ్చయించుకున్నాను. ఆమేన్. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు లోకంలో. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి స్పౌస్, మనకిచ్చిన భార్య అవ్వండి, భర్త అవ్వండి, అన్యోన్యతతో బ్రతకడానికి, ప్రేమలో బ్రతకడానికి ఐఎమ్ సారీ అనే పదాలు వాడడంలో ఏమీ తప్పు లేదు. ఆమేన్. హల్లెలూయా. ఈ దుస్తులు మార్చుకొని ఏం చేయమంటున్నాడు వినండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:13 ఒకసారి చదువుదాం. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల, ఎవడైనాను హాని చేశాడని అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుకోండి. ఒకరినొకరు సహించుకొని ఒకరినొకడు క్షమించుడి. ఒకరినొకరు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున, ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. హల్లెలూయా. చూసారా? ఒక ఉదాహరణ ఇస్తున్నాడు దేవుడు ఇక్కడ వాక్యంలో. పద్ధతిని చూపిస్తున్నాడు. దేవుడు ఏ విధంగా అయితే మిమ్మల్ని క్షమించాడో ఆ విధంగా మీరు క్షమించాలి. మనము చేసినటువంటి క్రియలు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని విషయాలు ఉంటాయి. ఆ దేవుడికి మీకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. తన కృపలో అవి కప్పి కడిగేశాడు. ఇంకోటి తప్పులు ఎందుకు లేవనెత్తి చూపిస్తున్నావు? నీవు కూడా క్షమించే. అది దేవుడు అనేది. నేను నిన్ను ఏ విధంగా క్షమించానో నీవు కూడా అదే విధంగా క్షమించండి. హల్లెలూయా. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయుడై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారమున మీరును ఒకరినొకరు, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారంలో మీరు కూడా ఒకరినొకరు క్షమించుడు. చూసారా? ఇది ఆజ్ఞ. మళ్ళీ గ్రీక్ లో ఇక్కడ ఫర్గివ్ అనే ఏదైతే మాటను తర్జుమా చేశారో ఇంగ్లీష్ లోకి, దానిలో గమనించి చూసినట్టయితే ఆ గ్రీక్ లో వాడబడిన పదానికి అర్థాలు ఏంటంటే టు లెట్ గో అంటే వదిలివేయడం, టు క్యాన్సిల్ అంటే కొట్టివేయడం, టు రెమిట్ తుడిచివేయడం, టు రిలీజ్ విడుదల చేయడం, టు పార్డన్ క్షమించడం, అండ్ లెట్టింగ్ పాస్ ఓవర్ దాన్ని వదిలేయడం, వెళ్ళిపో. అంటే క్షమించుట అంటే దేవా ఆయన క్షమిస్తున్నాను ఆమేన్ అని చెప్పి వెళ్ళిపోయి, మళ్ళీ ఆ వ్యక్తి పేరు కానీ ఆ తలంపు కానీ వస్తే మళ్ళీ ఆ యొక్క క్రోధము, కక్ష, ఆ యొక్క ఆ బాధ, ఆ నొప్పి నువ్వు అనుభవిస్తున్నావు అంటే నువ్వు ఇంకా క్షమించలేదన్నమాట. చూసారా? క్షమించుట అంటే వదిలివేయడం, జరిగిన తప్పిదాన్ని కడిగేయడం, అది లేనట్టుగా ప్రవర్తించడం, ఆ వ్యక్తిని విడుదల చేయడం. ఇది దాని నిజమైన అర్థం.
ఆ గాయాన్ని వీలైనంత మటుకు మర్చిపోవడం. దేవుని ప్రేమలో, దేవుని రక్తంలో కడగబడి ఆయన ప్రేమలో నువ్వు స్వస్థపరచబడ్డాం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అయితే ఈ యొక్క క్షమించడం అనేది చాలా బాగుంది వినడానికి, కానీ చేయడం చాలా కష్టమని మనందరికీ తెలుసు. జరిగించాలంటే మనకి శక్తి కావాలి. ద పవర్ టు ఫర్గివ్ ఎక్కడి నుంచి పొందగలం? ఇంత హాని చేసి, ఇంత కష్టపెట్టి, ఇంత నష్టాన్ని చేసినట్టు వ్యక్తిని ఏ విధంగా నువ్వు క్షమించగలవు? గమనించండి. క్షమించుట అనేది ఇంగ్లీష్లో ముందు చెప్తాను వినండి. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ యువర్ విల్, నాట్ యువర్ ఎమోషన్. అంటే నీ యొక్క చిత్తానికి సంబంధించింది కానీ నీ భావోద్రేకాలకి సంబంధించింది కాదు. వినండి ఒకసారి. ఎవడైనా నీకు హాని చేసినా, ఎవడైనా నిన్ను దూషించినట్టు మాట్లాడినా, ఎవడైనా నీ మీద బూతులు పలికినా, ఇట్లాంటివి జరిగినప్పుడు మొట్టమొదట నిన్ను ఎఫెక్ట్ చేసిన ఏరియా ఏది? నీ భావోద్రేకాలు, ఇమోషన్స్ ఎఫెక్ట్ అవుతాయి. వెంటనే ఆ ఇమోషన్లోంచే మనం పలుకుతాం, మాట్లాడతాం. మనకు హాని జరిగింది కాబట్టి నీకెంత నొప్పి కలిగిందో దాని సమానంగా నొప్పి కలిగించే మాట, పదాన్ని వాడతాం. అవునండి? అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాము? క్షమించుట అంటే మన భావోద్రేకాల మీద ఆధారపడితే మనం క్షమించలేము. వినండి, నీవు భావోద్రేకాలు కలిగిన వ్యక్తివే కావు. నువ్వు నిజంగా చూసినట్టయితే నువ్వు ఒక స్పిరిట్ మ్యాన్, ఆత్మ పురుషుడివి. నీకు ఒక చిత్తాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ చిత్తాన్ని నువ్వు దేవుని చిత్తానికి లోపరచాలి. రక్షించబడిన తర్వాత ఏం చేస్తున్నావు? నా చిత్తాన్ని దేవుని చిత్తానికి లోపరుస్తున్నాను. ఇప్పుడు ఇంకో వాక్యం చూద్దాం. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ కన్సర్నింగ్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్. ప్రతి విషయములో దేవునికి స్తుతి చెప్పాలి, దేవుని ఆరాధించి స్తుతించాలి. ఇది దేవుని యొక్క చిత్తము యేసుక్రీస్తు యందు అని వాక్యములో మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది. ఒక మాట, మనకు హాని జరిగినప్పుడు, నష్టము జరిగినప్పుడు, మరణము జరిగినప్పుడు దేవానికి స్తుతి అని చెప్పడం సులువా? కాదు. ఎందుకు? భావోద్రేకాలు కదిలి ఉన్నాయి, కన్నీరు కారుతా ఉంది. నీ భావోద్రేకం ఏం చెప్తుంది? దేవుడు నిజంగా దేవుడు ఏంటి ఈ విధంగా ఎందుకు జరిగించేవాడు? నీ ప్రార్థన ఎందుకు ఆలకించలేదు? ఈ విధంగా జరిగించాడు దేవుడు నిజంగా దేవుడేనా అని ఎవరు అడుగుతున్నారు? నీ యొక్క భావోద్రేకాలు. కానీ నువ్వేం తెలుసుకున్నావు? వాక్యం ద్వారా నీ చిత్తములో ఆయన నీ మేలు కోరే దేవుడు. ఏదైనా సరే, ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దెమ్ దట్ లవ్ గాడ్ అండ్ టు దెమ్ హూ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. సమస్తము సమకూడి జరుగుచున్నవే నీ మేలు కొరకు. హల్లెలూయా. కాబట్టి ప్రభువా, నాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా జరిగిందో, ఎందుకు ఇలా జరగాల్సి వచ్చిందో, ఈ హాని నాకెందుకు కలగాల్సి వచ్చిందో నాకు తెలియదు. కానీ నా చిత్తాన్ని నీ చిత్తానికి లోపరిచాను కాబట్టి నేను నిన్ను ఆరాధిస్తాను, స్తుతిస్తాను. ఆరాధించడం అంటే నవ్వుతూ చేయనక్కర్లేదు, కన్నీరు కారుస్తూ కూడా దేవానికి స్తోత్రం అని చెప్పొచ్చు. ఎందుకు? అది భావోద్రేకాలకి సంబంధించింది కాదు, నా చిత్తానికి సంబంధించింది. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. అలాగే క్షమాపణ కూడా. క్షమించకూడదు, ప్రతీకారం తీసుకోవాలి, కానీ జరిగించాలి, చెడు మాట్లాడాలి, నీకు జరిగినంత నష్టం కంటే ఎక్కువ నష్టం కలిగించాలి అనే కోరిక, భావము, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భావోద్రేకాల నుంచి. కానీ నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి దాన్ని లోబర్చి, నీ చిత్తాన్ని దేవునికి లోబర్చి, ప్రభువా నేను ఆయన్ని క్షమిస్తాను, ఆ వ్యక్తిని క్షమిస్తాను, ఆ పరిస్థితి క్షమిస్తాను. హల్లెలూయా. చూసారా? ఇది సులువైంది కాదు. కానీ ఎప్పుడైతే నిన్ను నువ్వు దేవునికి లోపరుచుకుంటావో దేవుని యొక్క శక్తి నీకు ఆధారముగా వచ్చి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు క్షమించగలవు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. క్షమించుట అనేది నీ చిత్తానికి సంబంధించేది కాదు. క్షమించుట అనేది విధేయతకి సూచన. విధేయతలో నడిచినట్టయితే దేవునికి క్షమించే గుణం కలిగి జీవించాలి. మూడవదిగా, క్షమించుట అనేది దేవుని రాజ్యంలో జీవించే విధానం. దేవుడు యేసయ్య మత్తయి సువార్త 5, లూకా సువార్త 6లో మనం ఏం చదువుతున్నాం? కొండ మీద కూర్చొని ప్రసంగం చేశాడు. మనం ఇంగ్లీష్లో దాన్ని బియాటిట్యూడ్స్ అంటాం. అవి
దేవుని రాజ్యంలో జీవించిన విధానాన్ని గురించి ప్రకటిస్తా ఉన్నాడు. అక్కడ ఒక మాట అన్నాడు యేసయ్య, లూకాసు వార్త 6:37 చివరి భాగం, ఫర్గివ్ దట్ యు మే బి ఫర్గివెన్. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు. చూసారా, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు. ఇది దేవుని రాజ్యంలో జీవించే విధానం అని మర్చిపోకూడదు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డను, నేను దేవుని రాజ్యంలో జీవిస్తున్నాను అని నువ్వు పలుకుతున్నావే, కాబట్టి అయినా ఆయన శక్తితో, ఆయన సహాయంతో నీకు ఎవరైతే హాని జరిగించారో వారిని క్షమించడం అనేది నీ కర్తవ్యం. హల్లెలూయా అనండి ఒకసారి, హల్లెలూయా. మనం ఆరాధించేటువంటి దేవుడు మృతులను సజీవులుగా మరి చేయగలిగినటువంటి మరి ఆ కార్యం మన మధ్యలో సజీవ సాక్షిగా సిస్టర్ జోస్నా గారు నిలబడి ఉన్నారు. మరి 7 సంవత్సరాల క్రితము మరి తన ఒక గర్భఫలాన్ని పొందుకున్నారు. తర్వాత 2వ సంతానాన్ని కలిగి ఉండాలని ఆశపడ్డారు. మరి 2వసారి కూడా దేవుని కృప ద్వారా గర్భం ధరించారు. అయితే మొదటి 6 నెలలు కూడా అనేకమైనటువంటి సమస్యలను బట్టి తన ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవడం, ఎన్నో మరి కాంప్లికేషన్స్ తను ఎదుర్కొంటున్నారు. 6వ నెల దాటిన తర్వాత మరి డాక్టర్స్ దగ్గరికి వెళ్లి మరి పరీక్షలు చేయించుకున్నప్పుడు తన రిపోర్ట్స్ అన్ని కూడా చాలా అబ్నార్మల్ గా ఉన్నాయి. తన యొక్క హెచ్బి మరి 4 మాత్రమే ఉంది. గర్భిణిగా ఉన్నటువంటి తనకి మరి 6 నెలలు నిండిపోయిన తర్వాత ఆ స్థాయిలో ఉండడం చాలా ప్రమాదకరమని మరి వైద్యులు చెప్పారు. వెంటనే మరి తనకి ఐరన్ ఇంజెక్షన్స్ మరి ఇవ్వడం జరిగింది. అది చాలా రియాక్షన్ అయ్యి తన పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారిపోయింది. తన ఆత్మ క్షీణించిపోతున్నట్లుగా, తన గుండె కొట్టుకోవడం ఆగిపోతున్నట్లుగా తను గ్రహించి వెంటనే యేసు అనేటువంటి మాటను 3 సార్లు గట్టిగా మరి తన పిలవడం మాత్రమే తెలుసు. తర్వాత తనకి ఏం జరిగిందో ఏది కూడా తనకి తెలియదు. తన మరలా కళ్ళిప్పేసరికి వాళ్ళ అమ్మగారు పక్క నుండి చెప్తున్నటువంటి మాట, నా బిడ్డ మరలా బ్రతికింది, నా బిడ్డ సజీవంగా మరలా లేసింది అనేటువంటి మాట తను చెప్తూ ఉన్నారు. ఇది కేవలము దేవుడు మరి చనిపోయినటువంటి స్థితి నుంచి జీవానికి తీసుకొచ్చినటువంటి కార్యముగా మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. అది మాత్రమే కాదు, డెలివరీ సమయానికి మరి తనకి రక్తం ఎక్కించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని డాక్టర్స్ చెప్పారు. మరి ఆ సమయంలో థైరాయిడ్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల బిడ్డకు కూడా ఆ థైరాయిడ్ అనేది రావచ్చు, సోకవచ్చు అనేటువంటి మాట డాక్టర్స్ చెప్పారు. ఆ మాటలన్నీ కూడా మరి సహోదరు నిరాకరించారు. ఎందుకంటే సంఘంలో నేర్చుకున్నారు డాక్టర్స్ మరి ఇచ్చేటువంటి మరి రిపోర్ట్ కాదు కానీ దేవుని మాటను పొందుకొని దేవుని యొక్క మాట మీద నిలబడాలని చెప్పి మరి సంఘానికి వస్తున్నప్పుడు ప్రత్యేకమైనటువంటి మాట పాస్టర్ మలిన్ గారు రక్తం హీనతతో ఉన్నవారి కొరకు విడుదల చేసినప్పుడు డెలివరీ కంటే ముందు మరి సంఘానికి వచ్చినప్పుడు ఆరాధనకి ఆ యొక్క మాట తను పొందుకున్నారు. తర్వాత మళ్ళా వెళ్లి తన మరి ఆ యొక్క సర్జరీ టైంలో మరి తన బాబు డెలివరీ టైం వెళ్ళినప్పుడు 4 ఉండేటువంటి తన హెచ్బి లెవెల్స్ 10కి చేరుకున్నాయి. ఇది సహజాతీతంగా మాత్రమే జరిగిన కార్యము. అది మాత్రమే కాదు, డెలివరీ తర్వాత కూడా మరి బాబుకి అన్ని పరీక్షలు చేయించినప్పుడు తనకి ఏ విధమైన థైరాయిడ్ లెవెల్స్ లేవు కానీ ఆరోగ్యంగా చక్కటి అద్భుతమైనటువంటి బిడ్డగా మన మధ్యలో సాక్షిగా నిలబడి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగునుగా. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a power. Say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man, I'm a burden to my family, I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil, be a child of God who lives in victory. Somebody shout amen. We learned many things like character development and how to build a character to experience the God blessing in our life. Really blessed to be part of this Dominion International Bible College because friends, every class was a class of full of revelation. The more I am exposed to the word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible college. The Bible says, study the word to show yourself approved. Just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించాడని మీరు ఈ రోజు విన్నటువంటి వాక్యం ద్వారా ఎంతగానో బలపడ్డారని నమ్ముతున్నాను. మరి ఈ వాక్యము మీ జీవితంలో పనిచేయాలి,
మీరు ప్రతి విషయంలో విజయవంతంగా జీవించాలంటే ఈ వాక్యాన్ని దినమంతా ధ్యానించాలి. ఎందుకంటే దేవుడు తన వాక్యంలో ఒక వాగ్దానం ఇచ్చాడు. మనకి ఆయన ఉపదేశాన్ని ఇచ్చి మనం నడవవలసిన మార్గంలో నడిపిస్తానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఈ రోజు మీరు అది కోర్టుకి వెళ్తున్నారో, వ్యాపారం గురించి వెళ్తున్నారో, ఉద్యోగానికి వెళ్తున్నారో, అక్కడ మీకు జయము కలగాలి. అందు నిమిత్తం దేవుడు మనకు తోడు ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు మనకు విజయమునిచ్చే దేవుడు, మనం ఓడించే దేవుడు కాదు. కాబట్టి మీరు ఏ పని నిమిత్తమై వెళ్తున్నా, ఏ ఉద్దేశంతో వెళ్తున్నా, అక్కడ ఆయన జ్ఞానము గాని మీకు ఉన్నట్టయితే, ఆయన నడిపింపు ఉన్నట్టయితే మీరు ఓడిపోలేరు. కాబట్టి ఈవేళ మనం ఏకీభవించి ప్రార్థిద్దాం, మీరు చేయించిన ప్రతి పని కూడా సఫలమవ్వాలని. కాబట్టి ఏకీభవించే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు వందనాలు. ఈ బిడ్డలు ఏ పని నిమిత్తమై వెళ్తున్నారో ఈ ఉదయకాలం, లేకపోతే ఈ రోజు, అది వ్యాపారం నిమిత్తం అవ్వచ్చు, లేకపోతే మరి ఉద్యోగ రీతిగా ఉండొచ్చు, లేకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు, మరి ఏ దాని నిమిత్తమై ఎక్కడికి వెళ్తున్నారో ప్రభా మీకు తెలుసు. మీరు ఉపదేశం ఇచ్చి మేము నడవవలసిన మార్గంలో నడిపిస్తానని వాగ్దానం ఇచ్చారు. మీరు మాకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చారు. సమృద్ధి జీవం ఇస్తానని వాగ్దానం ఇచ్చారు. విజయం మాదే అని చెప్పారు. యుద్ధము యెహోవాదే అని తెలిపారు. కాబట్టి ప్రభా, మేము ఎదుర్కొనేటువంటి ప్రతి పనిలో, ప్రతి సమస్యలో మీరు మాకు తోడై ఉన్నారనే నమ్మకము, విశ్వాసం మాకుంది. కాబట్టి జయము మాదని మాకు తెలిసి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రభా, మీ పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు తోడై ఉండండి, ఈ బిడ్డలకు తోడై ఉండండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ పనిలో ఉన్నా మీరు వారికి తోడై ఉండి వారికి విజయాన్ని కలిగించమని ఈ రోజు ప్రత్యేకముగా వారు విజయవంతంగా ఆ పని జరిగించి మిమ్మల్ని స్తుతిస్తూ ఇంటికి రావడానికి సహాయం చేయండి. కుటుంబ విషయం అవ్వచ్చు, ఉద్యోగ విషయం అవ్వచ్చు, వ్యాపార విషయం అవ్వచ్చు, దేనిలో అయినా సరే ప్రభా మీరే విజయాన్ని అనుగ్రహించమని యేసు నామములో ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. కాబట్టి ముందుగానే మీకు స్తుతి తెలుపుతున్నాం ప్రభా. మా విజయం నిమిత్తం మీకే మహిమ కలుగును గాక. యేసు నామములో ఆమేన్. దేవుడు ఖచ్చితంగా మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ధైర్యముతో, నమ్మకముతో అడుగు వేయండి. ఖచ్చితంగా విజయవంతులే మీరు తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత మాకు తెలియపరచండి. నాకు వినాలనుంది మీ నుంచి, ప్రత్యేకంగా నాకుంది. మిమ్మల్ని దేవుడు ఏ విధంగా దీవిస్తున్నాడో తెలియపరిచినప్పుడల్లా నేను దేవుని ఎంతగానో గణపరుస్తాను. ఎందుకంటే మన ప్రార్థన దేవుడు ఆలకించాడనే ఆ యొక్క సంతోషముతో కలిసి మనం దేవుణ్ణి ఘనపరచగలం. మీ కబురు కొరకు, మీ ఫోన్ కొరకు ఎదురు చూస్తూ ఉంటాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.